Higher order partial differential equation. How to solve higher order partial differential equation అనే టాపిక్ మీద మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇదే టాపిక్ మీద 3 వీడియోస్ని మీరు చూసారు. దిస్ ఈస్ ద 4th వీడియో. సో ఈ వీడియోస్లో మనం ఏం చెప్పుకుంటున్నామంటే హౌ టు సాల్వ్ హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో మనకు ప్రతి ప్రాబ్లంకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది కామన్గా చేస్తూనే ఉంటాం. ప్రతి ప్రాబ్లంకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది జనరల్గా చేస్తాం. మనకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే పర్టికులర్ ఇంటిగ్రల్ని ఫైండ్ అవుట్ చేయడంలో మనకు డిఫరెంట్ టాపిక్స్ వస్తాయి. సో ఫస్ట్ higher order partial differential equation f of d comma d dash into z is equal to f of x comma y. f of x comma y. సో f of x comma y ని మనము చూస్ చేసుకొని అక్కడ ఏ ఫంక్షన్ ఇచ్చారు, ఎక్స్పోనెన్షియల్ ఇచ్చారా, ట్రిగ్నామెట్రిక్ ఇచ్చారా, ఇంకా ఎలాంటి ఫంక్షన్ ఇచ్చారు, కాంబినేషన్లో ఇచ్చారా అని చూసుకొని దాన్ని బట్టి మనం పర్టికులర్ ఇంటిగ్రల్ని చేస్తాం. సో ఎక్స్పోనెన్షియల్ ఇస్తే పుట్ x is equal to a, d dash is equal to b, d is equal to a, d dash is equal to b. అది సైన్ ఆర్ కాస్ ఇస్తే d స్క్వేర్ is equal to minus a స్క్వేర్, d dash స్క్వేర్ is equal to minus b స్క్వేర్, d dash is equal to minus ab. సో అలా చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే హైయర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ను డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి డిఫరెంట్ మెథడ్స్ ఉండడం అంటే మనం పర్టికులర్ ఇంటిగ్రల్స్ చేస్తున్నప్పుడు డినామినేటర్ 0 అయితే అంటే దాన్ని ఏమంటామంటే కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటాం. సో అలాంటప్పుడు మనము హౌ టు ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది చూడాలి. ఓకే, దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 4r plus 12s plus 9t is equal to e power 3x minus 2y. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 4r plus 12s plus 9t is equal to e power 3x minus 2y. 3x minus ఓకే, ఇక్కడ ఆక్సిలరీ ఈక్వేషన్. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఎలా వస్తుందంటే పుట్ d is equal to m, d dash is equal to 1. సో అదే రాసాం, 4m స్క్వేర్ ప్లస్ 12m ప్లస్ 9 is equal to 0. సో మనం ఇక్కడ రూట్స్ ఫైండ్ అవుట్ చేసాం, వీటిని ఫ్యాక్టర్స్ చేసాం. ఎలా చేయాలి ఫ్యాక్టర్స్, 4m స్క్వేర్ plus 6m plus 6m plus 9 is equal to 0. సో ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి 2m కామన్ తీస్తే 2m plus 3, రిమైనింగ్ నుంచి 3 కామన్ తీస్తే 2m plus 3 is equal to 0. therefore 2m plus 3 into 2m plus 3 is equal to 0. సో రూట్స్ ఏమొస్తాయి మనకి ఇప్పుడు, m is equal to minus 3/2 minus 3/2 minus 3/2 minus 3/2. దీస్ ఆర్ రూట్స్. therefore మనకు 2 రూట్స్ ఏమొచ్చాయంటే minus 3/2 minus 3/2. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ రూట్స్ ఎలా ఉన్నాయంటే ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఎలా రాస్తాం, రూట్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఎలా రాస్తామంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ is equal to f1 of y plus m1x plus x into f2 of y plus m1x. సో ఇక్కడ మనము f1 f2 అనేవి ఆర్బిట్రరీ ఫంక్షన్స్. సో కాబట్టి ఇక్కడ మనం f1 f2 తీసుకోవచ్చు, ఆర్ కొన్ని చోట్ల మనం కొన్ని టెక్స్ట్ బుక్స్లో చూస్తాము 5-1 5-2 అని కూడా తీసుకోవచ్చు. therefore ఇక్కడ m1 ప్లస్లో మనం రూట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ is equal to f1 of y minus 3/2 by x plus x into f2 of
y minus 3 by 2 into x. This is the complementary function. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేసాము. ఇప్పుడు తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ని ఎలా చేయాలో చూడండి. పర్టికులర్ ఇంటిగ్రల్ is equal to 1 by 4d square plus 12d d dash plus 9d dash square into న్యూమరేటర్లో ఏం రాయాలంటే e power 3x minus 2y. 3x minus 2y. సో ఇక్కడ f of x, y వచ్చేసి e power 3x minus 2y. సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కాబట్టి ఇప్పుడు d is equal to a, d dash is equal to b. సో a ఏంటి, b ఏంటి అంటే e పవర్ ax ప్లస్ by కదా, అంటే x కోఫిషియంట్ a అవుతుంది, y కోఫిషియంట్ b అవుతుంది. సో ఇప్పుడు d is equal to a is equal to 3, d dash is equal to b is equal to -2. సో ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసాం. d ప్లేస్లో 3 ఉంచాము, d డాష్ ప్లేస్లో -2 ఉంచాము. సో మనకి ఎంత వస్తుంది, పర్టికులర్ ఇంటిగ్రల్ is equal to e పవర్ 3x minus 2y by 4 into d స్క్వేర్. d స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 12 into d d డాష్, 12 into d d డాష్ అంటే 3 into 2. సో 3 d వచ్చేసి 3, d డాష్ వచ్చేసి -2. సో కాబట్టి ఎంత వస్తుంది అక్కడ, -12 into 6 ప్లస్ 9 into d డాష్ స్క్వేర్. d డాష్ ఎంత, -2, d డాష్ స్క్వేర్ అంటే 4. సో కాబట్టి అక్కడ మనం 9 into 4 రాసాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ 3x minus 2y by 36. 9 into 4 36 minus 12 into 6 72 plus 9 into 4 36. So that is equal to e power 3x minus 2y by 0. Denominator ఏమైంది ఇక్కడ 0 అయింది. అంటే this is the case of failure. This is the case of failure. Denominator 0 అవ్వకూడదు. సో డినామినేటర్ 0 అయింది కాబట్టి దీన్ని ఏమంటామంటే మనము కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటాం. కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని అంటాం. సో ఇలా ఫెయిల్యూర్ కేసు వచ్చినప్పుడు మనము ఏ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఫెయిల్యూర్ కేసు వచ్చినప్పుడు ఏ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలో చూద్దాం. సో హియర్ డినామినేటర్ ఈజ్ 0. డినామినేటర్ ఈజ్ 0 అయినప్పుడు we follow the general method. అంటే ఏం చేయాలంటే న్యూమరేటర్ని xతో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని డెరివేట్ చేయాలి. న్యూమరేటర్ని xతో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని డెరివేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు d. సో అదే రాసాం ఇక్కడ. therefore x by, సో మనము డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది అక్కడ, 8d ప్లస్ 12d, d డాష్ స్క్వేర్ కాబట్టి 0 ఇంటూ e పవర్ 3x minus 2y. Again put d is equal to a, d dash is equal to b. Again put d is equal to a, d dash is equal to b. Therefore x by 8 into 3 plus 12 into d dash అంటే -2. సో e పవర్ 3x minus 2y. 8 into 3 అంటే 24 minus 12 into 2 అంటే 24. 24 minus 24 0. Again denominator is 0. అంటే మనకేమైంది, మళ్ళీ డినామినేటర్ 0 అయింది. మళ్ళీ మనం జనరల్ మెథడ్, ఇది కూడా దిస్ ఈస్ ద ఆల్సో ఫెయిల్యూర్ కేస్. ఇది కూడా కేస్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే మళ్ళీ మనకు డినామినేటర్ 0 అయింది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కేస్ ఆఫ్ ఫెయిల్యూర్. సో కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏం ప్రొసీజర్, జస్ట్ సేమ్ రిపీట్ చేస్తాం. అంటే ఏంటి, మళ్ళీ మనము న్యూమరేటర్ని xతో మల్టిప్లై చేసి డినామినేటర్ని డెరివేట్ చేస్తాం. ఓకే, అగైన్ డినామినేటర్ ఈస్ 0. therefore పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ x ఉంది మనకు, మళ్ళీ xతో మల్టిప్లై చేసాం.
అంటే x square by dou d of 8d plus 12d dash into e power 3x minus 2y. Therefore particular integral is equal to, so denominator ఏమవుతుంది 8 plus 12 into d dash కి with respect to d చేస్తే 0 అవుతుంది. సో కాబట్టి x square by 8 into e power 3x minus 2y. ఇలా మనము కేస్ ఆఫ్ ఫెయిల్యూర్లో ఎంతవరకు చేయాలి అంటే డినామినేటర్ 0 రాకుండా వాల్యూ రావాలి, నాన్ జీరో రావాలి. అంటే డినామినేటర్లో వాల్యూ వచ్చే వరకు మనము సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవుతూ ఉంటాం. ఎన్నిసార్లు డినామినేటర్ 0 వచ్చినా కూడా అన్నిసార్లు దాన్ని కేస్ ఆఫ్ ఫెయిల్యూర్గా తీసుకొని డినామినేటర్ని వాల్యూ వచ్చే వరకు చేస్తాం. డినామినేటర్ వాల్యూ వచ్చే వరకు చేస్తాం. సో ఇక్కడ మనకు డినామినేటర్ 0 అవ్వలేదు. x square by 8 into e power 3x minus 2y. సో మనకి ఎప్పుడైతే డినామినేటర్ వాల్యూ 0 అవ్వలేదో అప్పుడు మనం ఏం చేస్తామంటే స్టాప్ ద ప్రొసీజర్ని స్టాప్ చేస్తాం. స్టాప్ చేసి జనరల్ సొల్యూషన్ రాస్తాం. సో జనరల్ సొల్యూషన్ ఈజ్ z ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటి? f1 ఆఫ్ y మైనస్ 3/2 ఇంటూ x ప్లస్ x ఇంటూ f2 ఆఫ్ y మైనస్ 3/2 ఇంటూ x ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఏంటి మనకు x స్క్వేర్ బై 8 ఇంటూ 3x మైనస్ 2y. This is the general solution. So how to solve higher order partial differential equation అంటే సో ఇచ్చిన ఈక్వేషన్ ఆపరేటర్ ఫామ్ రాసి ఆ తర్వాత ఆక్సిలరీ ఈక్వేషన్ రాస్తాము, ఫ్యాక్టర్స్ చేస్తాము, ఆ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకొని కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తాము. ఆ తర్వాత f ఆఫ్ x, y. సో ఏమి ఇచ్చారో చూసి క్వశ్చన్లో దాన్ని చూసి మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని ఏ మోడల్లో కంటిన్యూ అవ్వాలో మనము చూసుకుంటాం. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. z ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఓకే, అనదర్ ప్రాబ్లం ఏంటంటే d క్యూబ్ ప్లస్ d స్క్వేర్ d డాష్ మైనస్ d డాష్ స్క్వేర్ మైనస్ d డాష్ క్యూబ్ ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు 3 into sin x plus 5. 3 into sin x plus 5. This is also higher order partial differential equation. So already మనకు సింబాలిక్ ఫామ్లో ఇచ్చేసారు క్వశ్చన్ మనకు సింబాలిక్ ఫామ్లో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనం ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. సో గివెన్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు మనకు d క్యూబ్ ప్లస్ d స్క్వేర్ d డాష్ minus d dash square minus d dash cube into z is equal to 3 into sin x plus 5. సో ఆపరేటర్ ఫామ్ ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ మనం ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఎలా రాస్తాము? ఇప్పుడు d is equal to m, d dash is equal to 1. d is equal to m, d dash is equal to 1. సో m cube plus m square minus m minus 1 is equal to 0. అంటే d ప్లేస్లో m ఉంచాం కదా, d క్యూబ్ కాబట్టి m క్యూబ్ ప్లస్ d స్క్వేర్ అంటే m స్క్వేర్, d డాష్ అంటే 1 కాబట్టి సో అక్కడ m స్క్వేర్ అవుతుంది, మైనస్ d అంటే m, d డాష్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ కాబట్టి అక్కడ m, మైనస్ d డాష్ క్యూబ్ అంటే 1 క్యూబ్. సో ఫైనల్గా మనకి ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమైంది? m క్యూబ్ ప్లస్ m స్క్వేర్ మైనస్ m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్లో కామన్గా ఏముంది? m స్క్వేర్ తీయవచ్చు. సో m స్క్వేర్ని కామన్ తీస్తే m ప్లస్ 1. సో రిమైనింగ్ ఇంకా 2 టర్మ్స్ మైనస్ 1 కామన్ తీద్దాం, m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. therefore m ప్లస్ 1 ఇంటూ m square minus 1 is equal to 0. m plus 1 is equal to 0 అయితే m is equal to minus 1.
అండ్ m square minus 1 is equal to 0 అయితే m square is equal to 1, m is equal to plus or minus 1 అంటే 1, -1 అని మీనింగ్. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, m square minus 1 is equal to 0 అంటే m square is equal to 1 అంటే m is equal to plus or minus 1 అంటే +1 -1. Therefore roots are m is equal to 1, -1, -1. ఇక్కడ ఒకసారి మనం రూట్స్ని అబ్జర్వ్ చేయండి. 2 రూట్స్ ఆర్ ఈక్వల్. అర్థమవుతుందా? రెండు రూట్స్ ఏమో ఈక్వల్గా ఉన్నాయి, ఒక రూట్ డిఫరెంట్గా ఉంది. 1, -1, -1. 1 రూట్ డిఫరెంట్గా ఉంది, రిమైనింగ్ 2 రూట్స్ ఆర్ ఈక్వల్. సో ఇలా ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఎలా రాస్తాం? కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ f1 of y plus m1x plus f2 of y plus m2x plus x into f3 of y plus m3x. అంటే ఇక్కడ m2, m3 are equal. m2, m3 are equal. m1 is different. So f1 of y plus x అంటే m1 is equal to 1 కదా, సో m1 ప్లస్లో 1 ఉంచాం, ప్లస్ f2 of y minus x అంటే m2 is equal to -1 కదా, సో అక్కడ -1 ఉంచాం, ప్లస్ x into f3 of y plus m3x. సో ఈక్వల్ కదా, ఒకే రూట్లు కాబట్టి అక్కడ కూడా -1, సో y minus x. Therefore complementary function is equal to f1 of y plus x plus f2 of y minus x plus x into f3 of y minus x. This is the complementary function. So now particular integral. So particular integral is equal to 1 by d cube plus d square d dash minus d dash square minus d dash cube. సో ఇక్కడ f of x, y వచ్చేసి 3 sin x plus y. f of x, y వచ్చేసి 3 sin xy అంటే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్. సో సైన్ ఆర్ కాస్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? d square is equal to minus a square, d dash square is equal to minus b square, d dash is equal to minus ab. Here a is equal to 1, b is equal to 1 అంటే ఏంటి? sin ax plus by. x కోఫిషియంట్ ఇక్కడ 1, y కోఫిషియంట్ 1 అంటే a is equal to 1, b is equal to 1. Therefore d square is equal to minus a square అంటే -1, d dash square is equal to minus b square. ఓకే, ఇది కూడా -1. d dash is equal to minus ab. This is also -1. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి అక్కడ డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే d క్యూబ్ ని రాసుకోవచ్చు, d స్క్వేర్ ఇంటూ d అని రాయొచ్చు. సో మిగిలిన వాల్యూస్ని కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. d స్క్వేర్ ఉన్న చోట -1, d డాష్ స్క్వేర్ ఉన్న చోట -1, d డాష్ ఉన్న చోట కూడా -1 సో సబ్స్టిట్యూట్ చేస్తే -d డాష్ -d ఇంటూ -1 minus of -1 into d dash into 3 sin x plus y. సో ఇప్పుడు డినామినేటర్ ఏమైందంటే 1 by -d dash plus d dash. సో మీరు అబ్జర్వ్ చేస్తే -d plus d dash plus d dash. సో మొత్తం క్యాన్సిల్ అయిపోయి డినామినేటర్ ఏమైంది? 0 అయింది. డినామినేటర్ 0 అంటే 1/0 into 3 sin x plus y. డినామినేటర్ 0 అయినప్పుడు మనం ఏమంటాము? దిస్ ఈజ్ ద ఫెయిల్యూర్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్. కేస్ ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్ మెథడ్లోకి వెళ్ళిపోతాం. కేస్ ఫెయిల్ అయినప్పుడు మనం జనరల్ మెథడ్లోకి వెళ్ళిపోవాలి. సో జనరల్ మెథడ్ ఏంటో చూద్దాం. సిన్స్ ద డినామినేటర్ ఈజ్ 0, ఇట్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్, వీ హ్యావ్ టు అప్లై జనరల్ మెథడ్. సో జనరల్ మెథడ్ ఏం చెప్పుకున్నాం మనం?
డినామినేటర్ 0 అయినప్పుడు జనరల్ మెథడ్ ఏం చెప్పుకున్నామంటే న్యూమరేటర్ని xతో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని డెరివేటివ్ చేయాలి పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు d. సో అదే రాసాం x బై డో d ఆఫ్ d క్యూబ్ ప్లస్ d స్క్వేర్ d డాష్ మైనస్ d డాష్ స్క్వేర్ మైనస్ d డాష్ క్యూబ్ ఇంటూ 3 sin x ప్లస్ y. సో జనరల్ మెథడ్ అప్లై చేస్తూ ఏం చేసాము అంటే డినామినేటర్ 0 అవుతే న్యూమరేటర్ని xతో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని డిఫరెన్షియేట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు d. సో డో d ఆఫ్ d క్యూబ్ అంటే 3d స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ d డాష్, d స్క్వేర్కి 2d, d డాష్ అలానే ఉంటుంది, మైనస్ డో d ఆఫ్ d డాష్ స్క్వేర్ అంటే d డాష్ స్క్వేర్, dకి 1 అవుతుంది, డో d ఆఫ్ మైనస్ d డాష్ క్యూబ్ విత్ రెస్పెక్ట్ టు d డాష్కి చేస్తున్నాం కాబట్టి అది 0 అయిపోతుంది. సో అదే రాసాం ఇంటూ 3 sin x ప్లస్ y. అగైన్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్, d డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b స్క్వేర్, d డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ab. సో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్ అంటే మైనస్ 1, d డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b స్క్వేర్ అంటే మైనస్ 1, d డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ab అంటే మైనస్ 1. సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే x స్క్వేర్ బై 3 ఇంటూ మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 ఇంటూ 3 sin x ప్లస్ y. therefore x square by minus 3 minus 2 plus 1. సో ఫైనల్గా ఎంత వచ్చింది మనకి ఇక్కడ x square by 4 into 3 sin x plus y. therefore general solution is complementary function plus particular integral. సో అదే రాసాం complementary function plus particular integral f1 of y plus x plus f2 of y minus x plus x into f3 of y minus x plus x by 4 into 3 sin x plus y. This is the particular integral. Okay. Again, third problem. ఇందులోనే మనము థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఏంటంటే డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై ప్లస్ 3 ఇంటూ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ is equal to square root of x plus 3y. x plus 3y. This is the another problem. This is another problem. So ఇక్కడ కూడా ఫస్ట్ ప్రాబ్లం ఇలా ఇచ్చారు. దీన్ని ఫస్ట్ మనం ఆపరేటర్ ఫామ్ రాద్దాం. The given equation in operator form d square minus 4d d dash plus 3d dash square into z is equal to square root of x plus 3y. అంటే ఇక్కడ మనం ఏం చేసాము పుట్ d is equal to dou by dou x, d dash is equal to dou by dou y. సో సబ్స్టిట్యూట్ చేసాం. దీనికి ఆక్సిలరీ ఈక్వేషన్ రాస్తాం. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఎలా రాస్తాము పుట్ d is equal to m, d dash is equal to 1. సో అవే సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 3 is equal to 0. సో దానికి ఫ్యాక్టర్స్ చేద్దాం. m స్క్వేర్ మైనస్ 3m మైనస్ 3 is equal to 0. ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి m కామన్ తీయాలి, m మైనస్ 3. రిమైనింగ్ టర్మ్స్ నుంచి మైనస్ 1, m మైనస్ 3 is equal to 0. m మైనస్ 3 ఇంటూ m మైనస్ 1 is equal to 0. అంటే ఇక్కడ m మైనస్ 3 is equal to 0 తీసుకుంటే m is equal to 3 వస్తుంది. m మైనస్ 1 is equal to 0 అయితే m is equal to 1 వస్తుంది. therefore roots are 1, 3. roots are 1, 3. సో రూట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ మనకు డిఫరెంట్గా ఉన్నాయి. రూట్స్ ఎలా ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి. ఇలా డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎలా రాస్తాం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు f1 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ f2 ఆఫ్ y ప్లస్ m2x.
సో m1 అంటే 1, m2 అంటే 3. సో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు f1 ఆఫ్ y ప్లస్ ఎక్స్ ప్లస్ f2 ఆఫ్ y ప్లస్ 3x. దిస్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఓకే, ఇంటిగ్రల్ x పవర్ n మోడల్లో ఉంది. అంటే ఫార్ములా ఏంటి? x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 కదా. ఇంటిగ్రల్ x పవర్ n dx ఫార్ములా ఏంటి మనకు? x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇక్కడ n ప్లస్లో 1/2 ఉంది, x ప్లస్లో u ఉంది. సో u పవర్ 1/2 ప్లస్ 1 బై 1/2 ప్లస్ 1 అంటే 1/16 ఇంటూ డినామినేటర్ చూడండి 1/2 ప్లస్ 1 ఎల్సిఎం చేయండి, ఎంత అవుతుంది? 3/2 అవుతుంది. సో అదేమవుతుంది? 2/3 అవుతుంది. ఇంటిగ్రల్ u టు ది పవర్ ఆఫ్ 3/2 du. సో ఇక్కడ 2 8 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 1/24. ఇంకా మనం అగైన్ ఇంకోసారి కూడా మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇంటిగ్రల్ u పవర్ 3/2 du, u పవర్ 3/2 du. సో మళ్ళీ మనం ఇంటిగ్రేట్ చేయాలి కదా. 1/24 ఇంటూ మళ్ళీ x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అంటే u టు ది పవర్ ఆఫ్ 3/2 ప్లస్ 1 బై 3/2 ప్లస్ 1. సో మళ్ళీ ఇక్కడ చేస్తే మనకి ఎంత వస్తుంది? 5/2 వస్తుంది. u టు ది పవర్ ఆఫ్ 5/2 బై 5/2. సో 1/24 ఇంటూ u టు ది పవర్ ఆఫ్ 5/2 బై 5/2. సో 5/2 ఎలా రాసుకోవచ్చు? 2/5 డినామినేటర్లో ఉంది కదా. సో కాబట్టి 2/5. therefore 1/24 ఇంటూ 2/5 ఇంటూ u టు ది పవర్ ఆఫ్ 5/2. సో క్యాన్సిల్ అవుతే 1/60 ఇంటూ యూని ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. u అంటే x ప్లస్ 3y హోల్ టు ది పవర్ ఆఫ్ 5/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 5/2. సో ఇలా మనకు పర్టికులర్ ఇంటిగ్రల్. therefore general solution is complementary function plus particular integral. Complementary function ఏంటి మనకు? f1 of y plus x plus f2 of y plus 3x plus particular integral 1/60 into x plus 3y whole power 5/2. This is the general solution. అంటే మనకు how to solve higher order partial differential equations ఇచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ మనం జనరల్గా అన్నిటికీ ఎలా చేస్తామంటే ఆక్సిలరీ ఈక్వేషన్ రాసి ఆక్సిలరీ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ చేస్తాం. ఫ్యాక్టర్స్ నేచర్ని బట్టి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తాం. సో ఫ్యాక్టర్స్ ఈక్వల్గా ఉంటే ఎలా రాయాలి, రిపీటెడ్గా ఉంటే ఎలా రాయాలి, ఓకే, అలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ను యూస్ చేసి మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాసాం. తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ని ఎలా చేసామంటే f ఆఫ్ x, y నేచర్ చూసి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ f ఆఫ్ x, y అనేది ఎక్స్పోనెన్షియల్లో ఉందా, ట్రిగ్నామెట్రికల్లో ఉందా, లేకపోతే ఆల్జీబ్రాయిక్లో ఉంటుందా, కాంబినేషన్లో ఉంటుందా, సో ఎలా ఉంది చూసి దాని నేచర్ చూసి మనము అప్లై చేసుకోవాలి. సపోజ్ ఎక్స్పోనెన్షియల్లో ఉంటే ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు a, d డాష్ ఈజ్ ఈక్వల్ టు p. అదే ట్రిగ్నామెట్రిక్లో ఉంటే d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్, d డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b స్క్వేర్, d డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ cb. అదే ఆల్జీబ్రాయిక్లో ఉంటే డినామినేటర్ని అంటే పర్టికులర్ ఇంటిగ్రల్లో ఉన్న డినామినేటర్ని మనం 1 + dగా కానీ 1 - dగా కానీ రాసుకొని టోటల్ ఫంక్షన్ని న్యూమరేటర్లో తీసుకొని ఎక్స్పాండ్ చేసి మనకి ఇచ్చిన టర్మ్ని చూసి ఎంతవరకు ఎక్స్పాండ్ చేసుకోవాలో చూసి మనము డిసైడ్ చేసి సొల్యూషన్ రాస్తాం. ఓకే, సో ఒకవేళ పర్టికులర్ ఇంటిగ్రల్లో సబ్స్టిట్యూషన్ తర్వాత డినామినేటర్ 0 అయితే, డినామినేటర్ 0 అయినప్పుడు దాన్ని ఏమంటామంటే కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటాం. సో ఎప్పుడైతే కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ వస్తుందో అప్పుడు మనం ఏం చేయాలి అంటే జనరల్ మెథడ్లోకి వెళ్ళాలి. జనరల్ మెథడ్ ఏంటంటే ఇక్కడ
న్యూమరేటర్ని ఎక్స్తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని డిఫరెన్షియేట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు డి. సో అలా చేసి మళ్ళీ మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. చేసిన తర్వాత అగైన్ డినామినేటర్ ఇస్ 0. సపోజ్ మళ్ళీ డినామినేటర్ 0 అయిందనుకోండి, సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. అంటే మళ్ళీ ఎక్స్తో న్యూమరేటర్ని మల్టిప్లై చేసి డినామినేటర్ని డిఫరెన్షియేట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు డి. అలా ఎంతవరకు చేస్తామంటే డినామినేటర్లో నాన్ జీరో వాల్యూ వచ్చే వరకు చూస్తాం. డినామినేటర్లో నాన్ జీరో వాల్యూ వచ్చే వరకు చేస్తాం. చేసిన తర్వాత ఎప్పుడైతే నాన్ జీరో వస్తుందో దెన్ వి స్టాప్ ద ప్రొసీజర్ని స్టాప్ చేసేసి జనరల్ సొల్యూషన్ రాస్తాం. దీస్ ఆర్ different models of particular integrals.